Daily. Taste the Daily. గులాబీ పార్టీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గట్టి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 పార్టీ మారలేదని తీర్పునిచ్చారు. మరి మిగతా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇదే డెసిషన్ తీసుకుంటారా, లేక వారిలో ఎవరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా దానం కడియంపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చేలా తీర్పిచ్చారు. బీఆర్ఎస్ పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని స్పీకర్ వాటిని డిస్మిస్ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, పటాన్చెరుగూడెం మహిపాల్ రెడ్డిపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చిన స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన 3 సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాళయాదయ్యకు స్పీకర్ భారీ ఊరట ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా 8 మందిని స్పీకర్ విచారించారు. విచారించిన 8 మంది ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందుకు రావడంతో తీర్పును వెల్లడించారు. అయితే స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు బగ్గుమన్నారు. 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ట్రిబ్యునల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించడంలో స్పీకర్ విఫలమయ్యాడని విమర్శించారు. ఫిరాయింపులను అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బాహటంగా సమర్థించుకున్నారని గుర్తు చేశారు. సీఎం సమర్థింపులకు అనుగుణంగా ఇవాళ స్పీకర్ తీర్పునిచ్చారని మండిపడ్డారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బాహటంగానే కాంగ్రెస్ లో ఉన్నారని తెలిపారు. ఇక ఫిరాయించిన ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారని చెప్పారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫోటోలున్నాయని తెలిపారు. స్పీకర్ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. నిర్ణయం గతంలో ముఖ్యమంత్రి గారు ఓపెన్ హౌస్ లోనే ప్రకటించడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా అని స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీసుకున్న తీర్పుని ప్రభావితం గతంలో చేసినారు. దానిపైన సుప్రీంకోర్టు మొట్టకాయలు వేసింది ముఖ్యమంత్రి గారిని. దానికి వారికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మనందరం చూసాం ఆ విషయం కూడా. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఒక మాటలు, వారి యొక్క ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. వారు చెప్పిన మాటలని ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ గారి, స్పీకర్ గారి యొక్క స్టేట్మెంట్ ద్వారా స్పష్టంగా కనపడతా ఉన్నది. అయితే దీంట్లో గతంలో స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు జోక్యం చేసుకోలేవు, కోర్టు దీన్ని తలదూర్చొద్దు అని చెప్పేసి ఒక మాట అన్నది. కానీ ఈరోజు స్పీకర్ గారు ఎప్పుడైతే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో నుండి తీసుకునే నిర్ణయాలు ఏవవుతున్నాయో వాటిని సమీక్షించవచ్చు అని చెప్పి కోర్టు స్పష్టంగా తెలియజేసి ఆ ఒక నిర్ణయాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో టైం ఫ్రేమ్లో తీసుకోవాలని చెప్పేసి కోర్టులో ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆదేశానుసారమే ఈరోజు నిర్ణయం తీసుకొని సగం మంది ఎమ్మెల్యేలు ప్రకటించడం జరిగింది. రిమైనింగ్ 5 మెంబర్స్ చెప్పలేదు. ఇంకా ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ కాపీ కూడా మనకు దాంట్లో పెట్టలేదు. ఇంకా మీ వెబ్సైట్లో పెడతామని చెప్పి అసలు పిటిషన్గా మాకు ఇవ్వాలి, మాకు ప్రొనౌన్స్ చేయాలి, మాకు చెప్పాలి ఏ కారణం చేత మా ఒక పిటిషన్ డిస్మిస్ చేసారు అనేది స్పష్టత మాకు ఇవ్వాలి. ఈరోజు ఇవ్వలేదు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. స్వయంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారు. కానీ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అయితే 10వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. పార్లమెంటులో వెంటనే పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలన్నారు. గతంలో రాజీవ్ గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ను పనికి మాలిన చట్టంగా స్పీకర్ ఇదే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పిందన్నారు. అటు స్పీకర్ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని విమర్శలు గుప్పించారు. మరోవైపు అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదన్న కేటీఆర్ స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం, పార్టీ ఫిరాయింపుల చట్టం, 10వ షెడ్యూల్ రాజ్యాంగం. దీన్ని ఇది ఒక పనికి మాలిన చట్టం అని చెప్పి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ ప్రజలకు చెప్పింది. పార్టీ ఫిరాయించవచ్చు, స్పీకర్ దగ్గర నేను ఫిరాయించలేదని చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇలా ప్రసాద్ గారి తీర్పు, స్పీకర్ గారి తీర్పు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని
నీరుగార్చడం కాదు, అది పనికిమాలిన చట్టం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. అటు స్పీకర్ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్ ను కూడా ప్రభావితం చేసి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకుండా చేసిందన్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ స్పీకర్ నిర్ణయము పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మాట్లాడే పార్టీ ఈరోజు రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి స్పీకర్ని కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు స్పీకర్ని కూడా సరైనటువంటి నిర్ణయము, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. స్పీకర్ నిర్ణయము రాజ్యాంగ వ్యతిరేకం. బహిరంగంగా ఏ పార్టీ నాయకుడైతే పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకొచ్చారో ఆ పార్టీ నాయకుడికే గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ పుస్తకం అయితే పట్టుకొని జేబులో పెట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడో ఆ రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ వ్యవస్థ స్పీకరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సినటువంటి స్పీకర్ని కూడా ఈరోజు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఈరోజు తెలంగాణలో రాజ్యాంగ హత్య అయింది, ప్రజాస్వామ్య హత్య అయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. స్పీకర్ నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసిందన్నారు. రేపటిలోగా తీర్పు, మిగతా 5 ఎమ్మెల్యేల విషయంలో క్లారిటీ ఇవ్వాలన్నారు. అలా జరగని పక్షంలో సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలో వెళ్తోందని మండిపడ్డారు. 1 సంవత్సరం 9 నెలల వరకు మీరు కాలయాపన చేసి ఈరోజు కేవలం 5 సభ్యుల విషయంలో మాత్రమే మీరు నిర్ణయించి మిగిలిన 5 పెండింగ్లో పెట్టడానికి కారణం ఏంటి? మీరు ఈరోజు స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్లో ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగినట్టుగా కనపడతా ఉన్నది. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. మొత్తం మీద 5 ఎమ్మెల్యేలపై క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మిగతా 3 విషయంలో ఇదే తీర్పు చెప్పే ఛాన్స్ ఉంది. లేని పక్షంలో మరోసారి సమయం కోరే అవకాశం ఉందంటున్నారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్ ఉందంటున్నారు. తాజాగా స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. లిఖితపూర్వకంగా ఆయన స్పీకర్ కు వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, పార్టీ మారానన్నది అబద్దమని పేర్కొన్నారు. దాంతో ఆయన విషయంలో కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అంటున్నారు. అయితే దానం విషయంలో మాత్రం స్పీకర్ మరింత సమయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.